ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల సంవత్సరం గడుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేకే సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో భాగంగా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున ఎవరు నాయకత్వం వహిస్తే బాగుంటుంది అనేటువంటి ప్రశ్నని వారు లేవనెత్తినప్పుడు 7% కూటమి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు జూనియర్ ఎన్టీఆర్ కూటమికి నాయకత్వం వహిస్తే బాగుంటుంది అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా, అలాగే 22% వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేవారు కూటమి తరపున రానున్న ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం వహిస్తే బాగుంటుంది అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా ఆసక్తికరమైనటువంటి సర్వే ఇప్పుడు కేకే సంస్థ విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ సర్వే మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నిన్న కేకే సర్వే చేసినటువంటి సర్వే రిపోర్ట్స్ని కేకే సంస్థ అధినేత అయినటువంటి కిరణ్ గారు వెల్లడించడం జరిగింది. ఒక యాప్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా వెల్లడించాడు. అదేంటంటే కేకే సంస్థ చేసినటువంటి సర్వేలో రానున్నటువంటి ఎన్నికల్లో కూటమి తరపున నాయకత్వం వహించేటువంటి అవకాశం ఎవరికిస్తే బాగుంటుంది అంటూ వారు అడిగినటువంటి ప్రశ్నకు గాను కూటమి సపోర్టర్స్ 7% ఏమో జూనియర్ ఎన్టీఆర్ అని, అలాగే వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ 22% మంది జూనియర్ ఎన్టీఆర్కి అవకాశం ఇస్తే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా కేకే సర్వే సంస్థ తెలియజేస్తుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? జనరల్గా నాకు తెలిసి కాంట్రవర్సీలు పార్టీలు చేస్తాయి. రాజకీయ పార్టీలు కాంట్రవర్సీలు చేయటం చూసాము, విన్నాం. లేదు, కొన్ని మీడియా సంస్థలు కూడా చేస్తాయి. ఏది కాంట్రవర్సీలు. సరే, జర్నలిజంలో మనం కొంతమంది జర్నలిస్టుల్లో చిలిపితనం ఉంటుంది, కాంట్రవర్సీలు వాళ్ళు క్రియేట్ చేస్తారు. అసలు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినాక కాంట్రవర్సీ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. జనం కూడా అదే కోరుకుంటున్నారేమో. వాళ్ళ రీచ్ ప్రాతిపదికన వాళ్ళు కాంట్రవర్సీలు చేస్తూ ఉంటారు. అంటే సర్వే సంస్థలు కూడా ఈ దారిలోకి వచ్చాయా? ఇప్పుడు ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ద్వారా ఆ సర్వే సంస్థ ఏం కోరుకుంటోంది? ఏంటి ఆ సర్వే పేరు? కేకే సర్వే. ఇవాళ ఈ జూనియర్ ఎన్టీఆర్ని పిక్చర్లోకి తీసుకురావడం ద్వారా, లేకపోతే ఆ కిరణ్ కొండేటి తను కాంట్రవర్సీ చేస్తున్నాడా? కాంట్రవర్సీ కోసమే అతను ఈ ఆసక్తికరమైనటువంటి విషయాన్ని వెల్లడించారా, లేదంటే ఈ ఆసక్తికరమైనటువంటి అంశాన్ని వెల్లడించడం వెనక ఏదైనా శక్తి హస్తం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ప్రశ్న మంచి ప్రశ్న వేసావు. సరే, అది నీ కాంప్లిమెంట్ అనుకో. సరే, ఇప్పుడు కిరణ్ కొండేటి ప్రశ్న, అసలు ఏ ప్రశ్నలు వేయాలి ఏంటి అనేది ఆ ప్రశ్న తయారీలోనే మనకుంటుంది. ఇప్పుడు ప్రజల్ని అడగాల్సిన ప్రశ్న నా అజెండా వాళ్ళ మీద రుద్దేలాగా ఉండకూడదు. అవును, వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకునేటట్లు ఉండాలి. లేకపోతే నా సంస్థ అజెండా, నా కంపెనీ అజెండా వాళ్ళ మీద రుద్దేటట్టుగా ఉండకూడదు. ఈ మధ్య రుద్దుడు ఎక్కువైంది. ఏది జనం పైన సెల్ఫ్ అజెండా రుద్దుడు ఎక్కువైపోయింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీరు మాట్లాడారు సార్. జూనియర్ ఎన్టీఆర్ ఏంటి అసలు? ఆయన మామూలుగా 30 సినిమాలు యాక్ట్ చేసినట్టున్నారు. సుదీర్ఘ ఈ చలనచిత్ర ఆయన యొక్క దీంట్లో. అంటే ఇప్పుడు ఆయన ఇవాళ సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు. వన్ ఆఫ్ ద టాప్ ఏది మాస్ హీరోలు అతను ఒకడు కదా. నన్ను రాజకీయాల్లో లాక్కండ్రా బాబు అంటూ ఆయన వినవించుకుంటున్నారు. అయినప్పటికీ పదే రాజకీయాల్లో ప్రముఖంగా ఆయన పేరు వినపడుతుంది. ఆయన వయసు మామూలుగా 42, 42 ఎంతో ఉంటుంది సార్. తను ఇవాళ పాలిటిక్స్లో ఉన్నాడా? లేడు. పొలిటికల్ ఫ్యామిలీ కాదనం. ఇప్పుడు రాజకీయ కుటుంబమే. ఎన్టీ రామారావు మనవడుగా, లేకపోతే నందమూరి హరికృష్ణ కొడుగ్గా ఆయన వాళ్ళ జనంలో గతంలో వెళ్ళాడు కూడా. ఆ 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేశారు అప్పట్లో. ఇప్పుడు ఏంటి, ఆయన ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీలో పెద్ద ఊపు తెచ్చింది. ఆ తర్వాత ఆయన ఏదో పిలికింతరిచ్చాడు. ఆ ఖమ్మం జిల్లాలో బోర్ల అది యాక్సిడెంట్ ఏదో అయింది. అసలు అది మామూలు యాక్సిడెంట్ కాదు సార్. అదేంటి అసలు చనిపోవాల్సినటువంటి పరిస్థితి. ఒక రకంగా అది పునర్జన్మ. అంత సివియర్ యాక్సిడెంట్ నుంచి ఆయన కోలుకున్నాడు. సరే, వాళ్ళ అమ్మ వాళ్ళందరూ మొక్కులు మనకు తెలుసు. ఏది ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నారా? ఫుల్ టైం ఆయన పొలిటిక్స్ని తీసుకుంటున్నాడా? ఆయన మరి ఆ ఫిలిం ఆ కెరీర్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా?
ఏంటి అప్పుడు ఎన్టీఆర్ ఏంటి, వీళ్ళ తాత సీనియర్ ఎన్టీఆర్ ఏంటి, ఆయన పూర్తి సంతృప్తి. ఆయన 60 ఏళ్ళు ఆయన ఏంటి సుదీర్ఘకాలం అక్కడ సినిమాల్లో ఉన్నారు. ఇది ఆయన దగ్గర ఒక 300 సినిమాలు ఆయన చేశారు. అటు హిందీ, ఇటు తమిళ్, లేకపోతే తెలుగులోనే నీకు 294 సినిమాలు ఉంటాయి. ఎవరి ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్. ఒక 15 తమిళ్ ఉంటాయి, ఒక 4-5 హిందీ ఉంటాయి. సార్ అట్లాంటిది మరి ఆయన ఏంటి, ఆయన నిండైన జీవితం, సంతృప్తి. నాకింత ఇచ్చారు ప్రజలు, నన్నింతోడిని ప్రజలు చేశారు, ఇప్పుడు నేను ప్రజలకు ఏమన్నా చేయాలి. ఆయన సామాజిక బాధ్యతగా తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ వేరు, సీనియర్ ఎన్టీఆర్ వేరు. సీనియర్ ఎన్టీఆర్ ఏంటి, మనం ఆయన గతంలో కూడా చూసావు నువ్వు, ఎప్పుడు విపత్తు వచ్చినా ఆయన కళాకారుడు బాధ్యత అని చెప్పేవాడు. అవును. అటు దివిసీమ తుఫాన్ కానీ, రాయలసీమ క్షామం కానీ, లేకపోతే అసలు పోలీసు సంక్షేమ నిధికి ఆయన ఇచ్చిన విరాళం ఇప్పటికీ ఆయన పేరు మీద ఉంటుంది. అవును. ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ అంటారు. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ జోలే బట్టి విరాళాలు సేకరించేవాళ్ళు. దివిసీమ ఉప్పిన సమయంలో అసలు ప్రతిదీ ఎప్పుడు వాళ్ళ యొక్క ఫ్యాన్స్కి, వాళ్ళ యొక్క ప్రజలకి నీకు భద్రత, వాళ్ళకి విపత్తు వచ్చిందంటే వాళ్ళే వాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఆయన ఏంటి, అదొక లెజెండ్. సార్ ఆయన 60వ ఏట నన్నింత చేసింది ఈ సమాజం, ఈ సమాజానికి నేనేం చేయాలి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు. ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ, దాన్ని మార్చాడు. ఎవరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అంటూ తెలుగుదేశాన్ని స్థాపించాడు. అసలు చైతన్య రథం పెట్టాడు, లేకపోతే అసలు సుడిగాలి పర్యటన చేశాడు, 9 నెలల్లో గెలిచాడు. రివల్యూషనరీ లీడర్, ఏది ఒక సంస్కరణవాది. మనం ఆయన్ని ఒక విప్లవకారుడిగా చూస్తాం. అటు ఇక్కడేంటి, ఈ అబ్బాయి ఈయన ఇంకా చిన్నవాడు. ఇప్పుడు ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా సుదీర్ఘ మరి ఇది ఉంది భవిష్యత్, సినిమా ప్రస్తావన. వాళ్ళ తాత చేసిన సినిమాల్లో 10వ వంతేగయ్యా. ఆయన 300 సినిమాలు, ఈయన 30 సినిమాలు. సరే వాళ్ళిద్దరు ఎవరు, కళ్యాణ్ రామ్ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. సార్ కళ్యాణ్ రామ్ వాళ్ళ ప్రొడక్షన్లో ఉన్నాడు. అటు అసలు జూనియర్ ఎన్టీఆర్ షెడ్యూల్స్ కూడా అతను తీసుకుంటున్న పరిస్థితుల్లో అన్నదమ్ములు ఇద్దరు ఏకంగా నడుస్తున్నారు. వీళ్ళతో అంతగా మింగిల్ కావడం లేదు. సరే కొంత కాంట్రవర్షీలు మనం మీడియాలో చూస్తుంటాం. సరే ఇవన్నీ ఈ పుకార్లు, ఈ వదంతులు నీకు తెలుసు కదా, క్రియేట్ చేసేవాళ్ళు వేరు, వాళ్ళ అజెండాలు వేరు. ఇప్పుడు లోకేష్ వేరు. సార్ లోకేష్ ఏంటి, పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ప్రూవ్ చేసుకున్నారు, ఎంతో మందికి సేవ చేస్తూ ఉన్నారు. ఫుల్ టైం పొలిటీషియన్. ఇక ఆయన ఏంటి, ఇంకా అసలు వదిలేశాడు, కంపెనీ వదిలేశారు. ఇటు హెరిటేజ్ మొత్తం ఇవాళ మరి భువనేశ్వరి మేడం, బ్రాహ్మణి వాళ్ళే చూసుకుంటారు కదా, తండ్రి కొడుకులు ఇద్దరు పార్టీ. ఇప్పుడు ఆయన అసలు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలని మొన్న అసలు మహానాడులో ప్రతి తీర్మానంలో తీర్మానం ప్రవేశపెట్టేవాడు, తీర్మానంతో పాటు ఇది కూడా చెప్పారు. అవును. ధూళిపాల నరేంద్ర, పయ్యావల కేశవ్, ఇవాళ అసలు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, అసలు నేషనల్ ప్రెసిడెంట్ చేయాలని. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పాలన చూసుకోవడం, మరి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా లోకేషే పార్టీ మరి భుజ స్కంధాల మీద మొయ్యడం, అతను రుజువు చేసుకున్నాడు. కాబట్టి అటు కార్యకర్తలకి కనెక్ట్ అయ్యాడు. యువగళం పాదయాత్ర ద్వారా నీకు దగ్గర మరి 3132 కిలోమీటర్స్, 3132 కిలోమీటర్లు ఆయన సుదీర్ఘ పాదయాత్ర. అసలు ఆయన పాదయాత్ర ఎక్కడ చేస్తే అక్కడ తెలుగుదేశం గెలిచింది. పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడే నీకు 3 ఎమ్మెల్సీ స్థానాలు స్వీప్ చేసింది. ఇప్పుడు ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ మరి పాదయాత్రకు సిద్ధం కావాలా, ఆయన రాజకీయాల్లోకి రావాలా, ప్రజలతో ఆయన కనెక్ట్ కావాలి. ఇమేజ్ ఉంది, హీరోగా స్టార్డమ్ ఉంది. స్టార్డమ్ ఉన్న వాళ్ళంతా ఇవాళ క్లిక్ అవుతారా? ఇప్పుడు ఇది చూసావు నువ్వు, అసలు ఒకటే మాట చెప్పావు ఏమని, కూటమి సపోర్టర్లేమో 7% జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం కావాలన్నారు. వైఎస్ఆర్సీపీ సపోర్టర్లంతా 22%. అంటే అక్కడ మతలబ్ అర్థమైందా, అక్కడ అజెండా అర్థమైందా? ఓకే, ఏది 22% వాళ్ళు కోరుకున్నారంటే కుంపటి పెట్టడమా? అసలు ఏ ప్రాతిపదికన ఈ కేకే సర్వే సంస్థ ఈ సర్వే నిర్వహించిందంటారు? కాంట్రవర్సీ. నువ్వు ఇంకా నన్నెందుకు చెప్పిస్తావు? ఏ ప్రాతిపదికన అంటే కాంట్రవర్సీ ప్రాతిపదికన అని అడగాల. ప్రశ్న అడగటంలోనే ఈ ప్రశ్న ఆ పార్టీకి ఉపయోగపడుతుందా, ఆ సమాజానికి అంటే కాదు సార్. ఏ ప్రాతిపదిక అంటే 7%, 22% అన్నారు కదా, అసలు అన్ని నియోజకవర్గాల్లో ఇదే ప్రశ్న లేవనెత్తారా?
లేదా కొన్ని నియోజకవర్గాల్లోనే తీసుకున్నారా? అసలు ఏ ప్రాతిపదికన ఈ సర్వే చేశారు? చెప్పారు దానికి కూడా వాళ్ళు ఏదో శాంపుల్స్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఇచ్చాడు, ఎన్నెన్ని శాంపుల్స్ ఎక్కడెక్కడ తీసుకున్నామంటూ. ఇక్కడ ఇష్యూ ఏంటంటే నీ ఒక్క సెంటెన్స్లో సార్ 7%, 22%లో జూనియర్ ఎన్టీఆర్ను కోరుకుంటోంది కూటమి కాదు, జూనియర్ ఎన్టీఆర్ను కోరుకుంటోంది వైసీపీ అంటారా అని ఇప్పుడు ఎవరు చెప్పారు? నువ్వు నేను చెప్పేది కాదు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్, లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పేది కాదు, కేకే సర్వే చెప్పేది అనమాట. ఇప్పుడు ఆయన ఎవరు, కిరణ్ కొండేటి చెప్పేది. ఓకే, దాంట్లో నీకు అర్థమవుతుందా? మామూలు కాంట్రవర్సీ కాదయ్యా, అసలు మామూలు పీక్ అనమాట. ఏది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని దానిలోకి తీసుకురావటం సీన్లోకి, అదొక కాంట్రవర్సీ. కూటమి ఆయన కోరుకోవటం లేదు, వైసీపీ ఆయన్ని కోరుకుంటుంది, అదొక కాంట్రవర్సీ. 19 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటూ 30% మంది వ్యతిరేకత ఉన్నారనేది అదొక కాంట్రవర్సీ. అది కాంట్రవర్సీ కాదులే, అది కొంత వాస్తవం. మనం చూసాం ఏంటి, నిజంగానే కొంతమందిపై వ్యతిరేకత పెరుగుద్ది. ఎందుకని అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, వాళ్ళ యొక్క వివాదాస్పద ప్రవర్తన, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క జోక్యం, రకరకాల ఇన్సిడెంట్స్, అటు శాండు లేకపోతే లిక్కరు, అసలు ఆ రెండే వాళ్ళ అతి ప్రమాదకారం. ఓకే, రాజకీయ నాయకుడు దూరంగా ఉండాల్సిందే ఆ రెండింటికి. వీళ్ళ రాజకీయ జీవితం హెల్దీగా ఉండాలంటే శాండు, లిక్కర్ జోలికి వెళ్ళకూడదు. కాకపోతే అవే వాళ్ళ యొక్క శ్వాస నిశ్వాసలు అయిపోతే మనం చేయగలిగిందేవి లేదు. శ్వాసను ఆపేసేది లేదు జనం. శ్వాసను ఎవరు ఆపుతారు? జనమే ఆపేస్తారు అనమాట. మొత్తానికి కేకే సర్వే కాంట్రవర్సీ అంటావా? ఓకే, ఆ కాంట్రవర్సీ వెనక మనం కాదనాల్సి. ఆ కాంట్రవర్సీ వెనక ఎవరున్నారనేది ఇక జనాల కమెంట్ల రూపంలో జూనియర్ ఎన్టీఆర్ని మాత్రం వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారు ఓకే అనేది వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.